బులెటిన్లో డీటెయిల్ చూస్తే తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. శేషాచలం అడవుల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్వర్క్ను ఛేదించింది. ఈ ఘటనలో 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు వారికి సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జున్ని అరెస్ట్ చేశారు. కడప జిల్లా అవధూత కాశీనాయన మండల జ్యోతి గుడి అలాగే వరికుంట సమీపంలో 1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి సామాగ్రి తరలింపు పేరుతో ఎర్రచందనం రవాణా చేసినట్లు గుర్తించారు. ప్రధాన సూత్రధారుల అరెస్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రెడ్ టాస్క్ ఫోర్సు దాదాపు 1.5 టన్ 150 లక్షలు విలువ చేసే రెడ్ సండల్ని ఇటు బొలెరో వాహనంతో పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యాపారస్తులు పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా వీరికి సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జున్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అతను సహకరించడం వల్లే ఈ వెహికల్స్ అడవిలోకి వెళ్ళడం రావడం చేశారు. ఇంకా పూర్తిగా ఈ కేసుని విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్లో ఈ ఆపరేషన్ ముఖ్యంగా హర్యానాకు సంబంధించిన పర్సన్స్ని ఫారిన్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం, అదేవిధంగా వితిన్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఇందులో కాన్స్పైరీ చేసిన ఆఫీసర్ని అరెస్ట్ చేయడంలో ముఖ్య పాత్ర వహించిన రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ అండ్ టీమ్కి అందరినీ అభినందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు తప్పు చేసినా వదిలేదు. ఇటీవల కాలంలో 2 హెడ్ కానిస్టేబుల్స్ కూడా ఈ విధంగా ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్లో వితిన్ ద శాఖలో కూడా ఎవరు తప్పు చేసినా వదిలేదు. రెడ్ శాండిల్ టాస్క్